ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలం, మరి యొక్క నూతన దినం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథం 147 అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా! ఎంతో చక్కని శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం నీ కొరకే ఆయన అనుగ్రహించాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తానంటూ ఉన్నాడు. ఏ అనుభవంలో నీ గుండె చెదిరిపోయిన పరిస్థితిలో నీవు ఉన్నావు? ఈ ఉదయకాలం ఈ నూతన దినచర్య ఆరంభిస్తూ ఉండగా ఎంతో మంది ఎన్నో విధాలుగా అనుకుంటూ ఉంటారు. గత రాత్రి వారు నిద్రిస్తూ ఉండగా మరి ఎంతో మంది వ్యక్తుల ద్వారా విన్నాను, ఈ నిద్రలోనే నేను నా ప్రభు సన్నిధికి చేరుకోవాలి. నా గుండె చెదిరిపోయిన అనుభవం, నేను ఎన్నో గాయాలు పొందిన అనుభవంలో నాకు బ్రతకాలని అనిపించట్లేదు, జీవితంలో ముందుకి కొనసాగాలని అనిపించటం లేదు అని ఎన్నో విధాలుగా ప్రభువా నన్ను తీసుకుంటే ఎంత బాగుండు అని ఎన్నో విధాలుగా గాయ పొందిన వారు పలుకుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే. ఏ విషయంలో గాయపరచబడ్డావు? ఏ విషయంలో నీ గుండె చెదిరిన అనుభవం నీకున్నది? ఆయన అంటున్నాడు, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను. అవును, వారి గాయములను నేను కట్టెదను. ఆయన సమకూర్చే దేవుడు, చెదిరిపోయిన వారిని సమకూర్చే దేవుడు. ఏ విషయంలో చెదిరిన అనుభవం, ఏ పరిస్థితిని బట్టి చెదిరిన అనుభవం, అది ఏ పరిస్థితి అయినా నీ దేవుడు కట్టే దేవుడు, మరలా బాగు చేసే దేవుడు, మరలా నిన్ను నిలబెట్టే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, అది ఏ మానవుని వల్ల కాదు, కేవలం యేసుక్రీస్తుకే సాధ్యం. గుండె చెదిరిన వారిని బాగు చేసే అనుభవం. ఒక మాట గుండె చెదిరిపోయే విధంగా ఉంటూ ఉంటుంది, కఠినమైన మాట గాయాన్ని రేపే విధంగా ఉంటూ ఉంటుంది. ఒక మాట బ్రతికిస్తుంది, అది క్రీస్తును గురించిన మాట, జీవపు మాట, ప్రత్యక్షపు వాక్కు. ప్రతి ఉదయము కూడా ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను కడుతూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఆనాడు మంచి సమరయుడు కొర ప్రాణముతో గాయముల చేత మరి రోడ్డు ప్రక్కన పడి ఉండగా ఎంతో మంది సుపరిచితులు చూచి దాటి వెళ్ళిపోయారు, మనకెందుకు. కానీ ఆ సమరయుడు దిగి అతనిని గాయములు కట్టాడు, అతనికి ద్రాక్షారసం పోశాడు, పుటకుళ్ళవాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతనిని బాగు చేశాడు. ఈ ఉదయకాలము మంచి సమరయుడుగా యేసుక్రీస్తు నిన్ను బాగు చేయాలని, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితి నిన్ను చెదిరిన అనుభవం, నీ గుండె చెదిరిన అనుభవంలో, దుఃఖ సంద్రంలో మునిగిపోయిన అనారోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్లు భయం కలిగించే మాటలు పలుకుతూ ఉంటారు, మనుషులు జీవితం మీద విరక్తి చెందే మాటలు పలుకుతూ ఉంటారు. సొంత వారు, రక్త సంబంధాలు, నా అనేవారు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవారు గుండె చెదిరిన మాటలు, గాయపరిచే మాటలు, అనారోగ్య పరిస్థితులు, ఏ స్థితి నిన్ను బాధించినప్పటికీ, ఏ స్థితి నిన్ను చెదిరిపోయే చేసినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను. ఈ ఉదయకాలము నీతోనే ఆయన పలుకుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, వారి గాయముల నేను కడతాను, వారిని బాగు చేస్తాను, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాను, పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తాను, వారికి విడుదలిస్తాను, వారికి విజయం ఇస్తాను, వారి నోటి నిండా నవ్వు ఉంచుతాను, వారి దుఃఖమును సమాప్తం చేసి వారి దుఃఖమును నాట్యంగా మారుస్తాను. ఇటువంటి శక్తి కలిగిన దేవాతి దేవుని కలిగి ఉన్న నువ్వు ఎంత ధన్యుడో, ఎంత ధన్యురాలు. దేవుని వాక్యానికి విధేయత చూపు. ప్రభువా, ఈ గుండె చెదిరిన అనుభవం, నా పరిస్థితులు నన్ను జ్ఞాపకం చేసుకో అని నీ స్థితిని దేవుని ఎదుట తెలియచేసి దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. ఆయన కృప నీ కొరకు మెండుగా ఉంటుంది. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, జీవము కలిగిన తండ్రిని, పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం మేము చదువుకున్న ఈ యొక్క వచనం, ప్రత్యక్షపు వాక్కు, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను, వారి గాయములను కడతాను. ఏ గాయముల చేత, ఏ చెదిరిన అనుభవాల చేత నీ బిడ్డల దుఃఖములో, వేదనలో, నిస్పృహలో ఉన్నారో నీ వెరిగిన దేవుడో,
ఈ ఉదయకాలము నీ బిడ్డలను నీవు దర్శించావు. నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలతో మాట్లాడావు ప్రభువా. నీ బిడ్డలను ధైర్యపరచండి, ఆదరించండి, విడిపించండి. వారి నోటి నిండా నవ్వుంచండి. వారి జీవితాల్లో ఆనందాన్ని, సమాధానాన్ని, అవును ప్రభువా, నీలో గొప్ప ఆనందము నీ బిడ్డలకి అనుగ్రహించమని, చెదిరిన అనుభవం నుంచి, వారి గాయముల నుంచి వారిని విడిపించి నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.